దేవుడవు నీవేనయ్యా కమ్మటి నెయ్యి నీకు చిన్ని గణపయ్యా తిరుమంతా పప్పు నీకు పెద్ద గణపయ్యా పంచామృతాలు నీకు భక్తితోటి పెట్టేము పరుగు పరుగున నీవు ఆరగించరావయ్యా రావయ్య రావయ్య మా గణపయ్యా కళ్యాణ నిన్ను చూడాలయ్యా కైలాస పుత్రుడవు మా గణపయ్యా ఈ కలియుగాన దేవుడవు నీవేనయ్యా కమ్మటి నెయ్యి నీకు చిన్ని గణపయ్యా తిరుమంతా పప్పు నీకు బొద్ద
ఏనుగుతల ఉన్న బంగారు స్వామి ఏకదంతుడవయ్యా గణపయ్య స్వామి నమో విఘ్నేశ నమో గణపయ్య ఈ గణ దేవుడను నీవేనయ్యా ఓంకారవో నమో హర హర పుత్రాయవో నమో భక్తుల వేదన నిత్య వేద స్వరూపుడా బుడిలో వెలసిన సిద్ధి వినాయకుడా కైలాస పుత్రుడవు మా గణపయ్య ఈ కలియుగాల దేవుడవు నీవేనయ్యా కమ్మటి నెయ్యి నీకు చిన్ని గణపయ్య కుమ్మంత పప్పు నీకు బొజ్జ గణపయ్య మహాకాయనము దండాలు దండాలు బొజ్జ గణపతి మా గండాలు తొలగించు బొజ్జ గణపతయ్య కైలాస పుత్రుడవు మా గణపయ్య ఈ కలియుగాల దేవుడవు నీవేనయ్యా కమ్మటి నీకు చిన్ని గణపయ్య కుమ్మంత పప్పు నీకు బొజ్జ నీవేనయ్యా కమ్మటి నీకు చిన్ని గణపయ్య కుమ్మంత పప్పు నీకు బొజ్జ గణపయ్య వెంకటరమణ గోవింద రావాలి ఎన్ని రైళ్ళు మారాలి ఎన్ని మైళ్ళు రావాలి ఎన్ని రైళ్ళు మారాలి ఎన్ని మైళ్ళు రావాలి నిన్ను చూడాలంటే చూడంటూ రాయంటి చూపున్న సామే అయ్య బాబో ఇక్కడున్నావా ఏడుకొండని మనసేమో నీ కోసం పరుగులెడతది సిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది మనసేమో నీ కోసం పరుగులెడతది సిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది మాయదారి సంసారం వచ్చేతాది మాయదారి సంసారం వచ్చేతాది నీ మొక్కులు తీసని పాపం ముంచేతాది ఎట్టారా సచ్చేది ఎంకన్న సామి అయ్య బాబా ఇక్కడున్నావా ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా
కట్టించావు చట్టాలెందుకు స్వామి పుట్టించావు మా నట్టింతో ఆటికి గుడి కట్టించావు ఆపదలే మాకు తోడు లేకుంటేను అయ్యా ఆపదలే మాకు తోడు లేకుంటేను మేమసలు నిన్ను కలుసుకోము అది నిజమేలే సుక్కల్లో తాకున్న సక్కన్ని సామే అయ్య బాబోయ్ ఇక్కడున్నావా ఏడు కొండలెట్టి బాగా చూస్తున్నావా తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముత్తుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముత్తుల కృష్ణయ్య వాడు తోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు ఏ పల్లె వాడల్లి మంచపు జాజరా జగడపు తనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు తనబుల జాజరా జగడపు తనబుల జాజరా తురుముల ముడిచిన పరువున మొల్లపు సరసపు మురిపెమున ముల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుముల ముడిచిన పరువున మొల్లపు సరసపు మురిపెమున
పుప్పొడి తారగపతిపై చల్లే రతివలు జాజరా జల్లన పుప్పొడి తారగపతిపై చల్లే రతివలు జాజరా జగడపు చన్నబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా కుచముల పై కడు సింగారము నెరపెడి గుండ్రబొడి భారపు కుచముల పై కడు సింగారము నెరపెడి గుండ్రబొడి చేరువ పతిపై చిందగ పడుతును సారెకు చల్లేరు జాజరా చేరువ పతిపై చిందగ పడుతును సారెకు చల్లేరు జాజరా జగడపు చన్నబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా ఆశీర్వదించండి. అలాగే స్వామివారి కార్యక్రమం ప్రారంభించే ముందు నుంచి స్వామివారి దివ్య ఆశీస్సులు మన వరకు ఒక్క 2 నిమిషాలు మీరు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం లక్ష్మీ హైకణతనోపదే ఏన స్మృతే సమాలోచ్య సూత్రం హరివాంకృతం శ్రీలక్ష్మీ వల్లభారంభాం జగన్నామనిమధ్యమాం ఆచార్యపర్యంతాం వందే గురుపరంపరాం దేవరాజదయాపాత్రం తే భక్త్యాదిగుణార్ణవం శుక్లాదిగుణభిర్మాన్యం వందే శ్రీవిఘ్నవర్ణం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే కేంద్రితం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తదస్తేషాం పరాభవః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం వందామహే మహేశాన చండకోదం ప్రియా భృగుమరే చంద్రిక నమః పృథివ్యై సభాసదః సర్వమాయురుపాసత శ్రీ మహాభాగవతేభ్యో నమః ఓం 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 భగవతో బలేన ఓం భగవతో విద్యేన భగవతస్తేజసా భగవత్కర్మణ భగవత అనుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యత మంతభూతాని పిశాచా భేదగుహ్యక ఏచాత్ర నివసంత్యేతే దేవతా భువి సంతతం అపసర్పంతి ఏ భూతా భువి సంస్తుతా ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చన్వాగ్నయా హరే ఆసనమంత్రస్య వ్యాహమేర పృష్ఠ ఋషిః సుతలంజందః శ్రీకూర్మో దేవతా ఆసనే వినియోగః పృథ్వీత్వయా ధృతా లోకా దేవిత్వం శాసనం అశేష జగదాధారమనంతం ఆసనాయ నమః విమలాసనాయ నమః వేద ప్రీణాదు నిజర్వేద ప్రీణాదు ఓం సామవేద ప్రీణాదు ఓం ప్రీణాదు ఓం మహేశ్వర ప్రీణాదు ఓం ఆదిత్య ప్రీణాదు ఓం సోమ ప్రీణాదు ఓం దిశ ప్రీణాదు ఓం ఇంద్ర ప్రీణాదు ఓం విష్ణు ప్రీణాదు ఓం అగ్ని ప్రీణాదు దేవత ప్రాణాయామే వినియోగః
देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भोज्योतिरसोपदं ब्रह्मभूर्भुवस्वरं भगवते अष्टादश श्री वेंकटाचलस्योत्तरदिग्भागे श्री अहोबिल गरुडाचलश्च वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्ठ संवत्सरान् विशेषविशिष्टायां अस्य देवदेवस्य श्रियत्पदे पुरुषोत्तमस्य देवालयस्य आदिमध्यान्तरैकस्य द्रुपदोत्तरास्तस्य भारद्वाजत्रयाभिषेयप्रवरान्विता भारद्वाजसगोत्रोद्भवस्य श्रीभूसमेत श्री श्रीनिवासदेवता प्रीक्षणाराज्य यादिजोरवैरप्रश्नावृष्टराजमानादि सर्वभगवताञ्जग्रामयोः प्रेणाय नमः पुष्पेण आसनं परिकल्पयामि जयासैन श्री विश्वक्षेणाय नमः प्रणामं दयामि प्लोतेन विमृजामि प्रेम तस्य हृदये संयस्यावों बिं वं सं वं जं सरस्यो गन्धो गन्धर्वेषु च यद्यसः श्री विश्वक्षेणाय नमः पुष्पं परिकल्पयामि ओम विश्वक्षेणाय नमः ॐ शान्ताय नमः ओम हराय नमः ॐ ममिताय नमः ओम चित्वायने नमः ॐ स्वप्रवत्यै नमः प्रभते दया समेत अमृतस्य नाभिः यो मानदाति सैदेवमावाः स्तोत्रवते दीपं दर्शयामि हरिः ॐ अग्न आयाहि वीतये गृणानो हव्यदातये निहोता सत्सि बर्हिषि सूत्रवते सहित श्री विश्वमङ्गलं मधुसूदन मंगलं कलयेदात्ममङ्गलं योगज्जया गोत्रवते दया समेत श्री विश्वक्षेणाय नमः नीराजनं दर्शयामि देवानादनं समर्पयामि विश्वक्षेणाय विद्महे गोत्रहस्ताय धीमहि तन्नः प्रचोदयात् सूत्रपते दया समेत श्री विश्वक्षेणाय अत पुण्याहं पंचवरान् श्रीमद्दिव्यमुनीन्द्र वाल्मीकोद्भववाक्पयोदिशसिनं स्मीराननं चिन्मयं नित्यायकं सत्यं सत्यमनामयं शिवकरं श्रीराम भजे या कुन्देन्दुतुषारहार या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकराज्ञा श्वेतपद्मासन या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः सकलाकलापं सम्पत्करं भवहरं गिरिजाकुमारं लम्बोदरं गजमुखं प्रणवस्वरूपं लक्ष्मीगणेशमखिलाश्रितकल्पपूजं वागड संपृक्तौ वागड्ढ प्रतिबद्धये जगतपितरौ तीपरम् अखिलांडकोटि ब्रह्मांड नायकुడు ఆది మధ్యాంతరహితుడు పురాణ పురుషోత్తముడు హనుమత్ సీతా లక్ష్మణ భరత పరివార సమేత శ్రీ రామచంద్ర ప్రభువును మనసును ధ్యానిస్తూ నమస్కరిస్తూ అస్మత్ మాతాపిత చరణ కమలకు నమస్కరిస్తూ అశేష భక్తనావకి పండిత ప్రఖండులకి ప్రణమిలుతూ మహోత్సవాన్ని సంకల్పించిన వారందరికీ కూడా శుభ అనుగ్రహంగా ఈ ప్రాంగణమే అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంగణం. మాఘమాసము అనగానే శ్యామల నవరాత్రులతో ప్రారంభమయ్యేటటువంటి మాసము. అటువంటి శ్యామల స్వరూపమైనటువంటి జ్ఞాన సరస్వతీదేవి వెలిసినటువంటి ఈ ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైనటువంటి వైఖానస ఆగమ సాంప్రదాయయుక్తంగా జరుగుతున్నది. వైఖానస ఆగమం అత్యంత ప్రాచీనమైనటువంటిది అని ఎందుకు చెబుతాము అంటే, రామాయణ కాలంలో రాముల వారు స్వయంగా చెబుతారు. వాల్మీకి రామాయణంలో మనకి తెలుస్తుంది. ఏమిటి అంటారంటే, రామా నీ జీవన సరణి అరణ్యంలో ఎలా గడపదలుచుకున్నావు అని అడుగుతారు అగస్త్యుల వారు. అంటే వైఖానస ఆగమోక్తంగా ఏ విధంగా అయితే ఉండాలని చెప్పబడిందో ఆ విధంగా ఉండాలని రాముడు చెప్పాడు. అంతటి ప్రాచీనమైనటువంటి వైఖానస ఆగమ
శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ కార్యక్రమాన్ని ఇక్కడ సంకల్పించి జరపడం జరుగుతోంది. దానికి మనందరము కూడా ధన్యులం. అటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ కార్యక్రమంలో శుభసూచికంగా మొట్టమొదటిగా విక్షసేన ఆరాధన యస్య విరతవక్త్రాఢ్య పారిశత్య ప్రస్తుతం విఘ్నం నిఘ్నంతి సతతం విక్షసేనం తమాశ్రయే అని చెబుతారు. ఎటువంటి విఘ్నములు కూడా కలగకుండా ఉండాలి అంటే విక్షసేన ఆరాధన చెయ్యాలి అని ఆగమోక్తం. ఆగమ ప్రకారముగా అదే స్మార్త ఆగమ ప్రకారముగా అయితే వినాయక పూజ అని చేస్తూ ఉంటాం. తత్ సమానమైనటువంటి పూజ, ఆ పూజ ఈ పూజ ఒకటే అంటే శాస్త్రం ఒప్పుకోకపోవచ్చు, కానీ తత్ సమానమైనటువంటి పూజ విక్షసేన ఆరాధన. విక్షసేనం సకల విధ ప్రౌఢ సైన్యాధినాదం అని చెప్తారు. విక్షసేనుల వారు సకల విధ విష్ణు సైన్యానికి కూడా ఆధిపత్యాన్ని వహిస్తారట. అటువంటి విక్షసేనుల వారి యొక్క ఆరాధన చేసుకొని వారి అనుజ్ఞ తీసుకొని వారి ఆశీర్వచన బలంతో ఈ కళ్యాణ కార్యక్రమం యావత్తు కూడా శుభకరంగా శోభస్కరంగా జరగాలి అని చెప్పి ఎటువంటి విఘ్నములు లేకుండా జరగాలని చెప్పినప్పటికీ కూడా స్వామి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని రక్షించడానికి ఎప్పుడు కూడా సుదర్శనుడు పైన చేసుకుంటాడట. ఎప్పుడు కాపు కాస్తూ ఉంటాడట పైన. స్వామి ఎప్పుడు వస్తే కింద పర్యవేక్షించేది విక్షసేనుడైతే అన్ని దిక్కులా పర్యవేక్షించేది సుదర్శన స్వామి. అటువంటి సుదర్శన స్వామి రావడానికి ఆగమానికి ముందుగానే ఆ రక్షా వ్యవస్థని ఏర్పాటు చేస్తాడట. ఎలా రక్షిస్తాడట? ముందు రక్షా వ్యవస్థలోకి మనం వెళ్ళాలంటే మనందరం శుచిభూతులమై ఉండాలి. ఎలా పెడితే అలా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి అవ్వదు. అందుకే అగ్ని స్వరూపమైనటువంటి శుచి పావక అంటే అగ్ని. అగ్నికి మాత్రమే శుచి చేసేటటువంటి తత్వం ఉంటుంది. ఆగమ ప్రకారంగా సుదర్శన స్వామి అగ్ని స్వరూపము కాబట్టి ఆయనకి శుచి చేసేటటువంటి తత్వం ఉంటుంది. అటువంటి శుచి చేయడానికి శుద్ధి వృద్ధి అభ్యుదయము పొందడానికి కూడా సుదర్శన కలశ ఆవాహన చేసి ఆ ఏక కలశ ఆవాహన మార్గంలో అపవిత్ర పవిత్రోవా సర్వా అవస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్ష బాహ్యాం అంతరశుచి అని చెప్తారు. ఇటువంటి పుండరీకాక్షుడు అంటేనే అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, పులి వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని అర్థము. అటువంటి చూపుతో ఎవరి చూపుతో అయితే సకల పాప రాశి కూడా పటాపంచలైపోతుందో అటువంటి అగ్ని వంటి జ్వరములు కలిగినటువంటి కరాళములు కలిగినటువంటి సుదర్శనుడి యొక్క దర్శనము చేత ఆరాధన చేత మనం ఉండేటటువంటి పాప ప్రాసంతా కూడా పటాపంచలైపోయి స్వామికి దగ్గరగా వెళ్ళేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి అటువంటి భగవత్ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఆగమోక్తంగా పూర్తి చేయడం జరిగిన తర్వాత అనుభవానికి ఉపక్రమిస్తారు అర్చక స్వాములు మంగళధ్వనుల మధ్య. శామ్యంతో పాపానే ఏకయ శామ్యంతో వర్ధంతాం శుభానే పృథివ్యా సప్తనామపై సమో నమస్య భాగం గురే తథాధన్యాని ధారయన్న ఇంద్రస్వయుజ్యస్సగా దీర్ఘమాయ పతంతే తవిద్యోద్భరంతే మే అప్యాకామ్యాని పూర్వసేస్తిర్దీర్ఘమాయ శరదో వర్ధమానస్య తన్మే అర్యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయాచం విష్ణగం సరస్వతేకం కవితారం చ వాజినం మగం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణగం సూర్యం బ్రహ్మానం చ బృహస్పతిం ఇంద్రావరుణా సౌమనసమతృప్తం రాజస్పోషం యజమానేషు దత్తం ప్రజాం పుష్టునానే బంపభూతయే వరుణానే స్వస్తయే హృదాగీరిణామన్యమాకర్ణే విశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా రంగే సుష్టరాగం వసేమ దేవయతం యదాయ శరదో అంతిదేవాయత్రానశ్చక్రాధర సంతనూరా పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరస్కందో
मृत्युरतिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वेदोपव्युषम् यथा वै सूर्यमुदयते अथ नक्षत्रं नयते यावति तत्र सूर्यो गच्छेत् जघन्यं पश्येत् तावदगृहेते यत्कार्यस्यात् याः एव कृते ॐ पूर्वोक्त एवं विशिष्टायामस्यां शुभदिवस्य देवदेवस्य श्रीभूतमेत श्री श्रीनिवास स्वामी देवता प्रीत्यर्थं लोककल्याणार्थम् अस्मिन् दिने सायाह्ने करिष्यमाणस्य स्वामिनः कल्याण महोत्सव कर्मणि करिष्यमाणस्य सर्वकर्मसु ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं भगवत् कर्मणि ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदा स्वस्ति नस्तार्क्ष्यो वरिष्ठदेव स्वस्ति नो बृहस्पतिः ददातु ओम अद्य पूर्वोक्त एवं विशिष्टायामस्यां शुभतिथौ अस्य देवदेवस्य श्रीभूतमेत श्री श्रीनिवास स्वामी देवता प्रीत्यर्थं लोक ओम हिरण्यवर्णासतयः पावकायास जातः कस्य भोजाश्विन्द्रः अग्नियागमभन्तदेवोपास्तानः भवति जगज्जनः या सन्द्राजावरणो यातिमध्ये सत्यामृते मया पावकास्तानः तस्मै कुर्यामा भवन्तु यासां देवायुर्गृह्णन्ति भक्षण्यां अन्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं पयसोन्दन्ति शुक्रास्तानः पश्यन्ति शिवेन मातृजा प्रवृणाभिः पुनातु जातवेदा मूर्धयञ्च విత్తనాలను తీసుకొని వచ్చి భూదేవి యొక్క అనుమతి తీసుకొని పుట్టమన్నుని తీసుకొని వచ్చి అంకురాలని వేస్తారు. ఈనాడు వేసినటువంటి వృక్షం ఏనాటికో ఫలాలను ఇస్తుంది. దేనికైనా సృష్టి మొదలుకొని చివరి వరకు కూడా అంకురానికే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఏం చెప్తాం, పుణ్యాహం వాచయిష్యేత్ అని చెప్తాం. అంటే నేను ఒక పుణ్య కార్యక్రమాన్ని చేస్తున్నాను, దానికి అంకురాన్ని వేస్తున్నాను, దానికి బీజాన్ని వేస్తున్నాను. అటువంటి పుణ్య కార్యక్రమాన్ని సంకల్పించి అంకురారోపణ సంబంధితమైనటువంటి దేవతలందరినీ కూడా ఆవాహింపజేసి వారికి ఉపచార పూజలు సమర్పించి ఆ అంకురాలని అందులో వేయడం జరుగుతుంది, నవధాన్యాలని కూడా. దీన్ని అంకురారోపణ కార్యక్రమం అంటారు. ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా జరుపుతూ ఉండగా చిన్నారుల చేత నృత్య ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ. దాన్ని చూసి మనం ధరించేటటువంటి ప్రయత్నం చేద్దాము. ధ్వనుల మధ్యన వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. చక్కటి కీర్తనకి నృత్య ప్రదర్శన చేస్తారు ఈ చిన్నారులు. मूषिक वाहन मोदक ग्रस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते। मूषिक वाहन मोदक ग्रस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप विनायक पाद नमस्ते।
स्वस्ति प्यावाः पृथिवी सुचेतो स्वस्ति न इन्द्रस्य स्वस्यात्रयं मनसा ददारिक्षं प्रयतमा शुभकं రక్షాసూత్ర ధారణకి పూర్వంగా స్వామివారికి మీ సమర్పిస్తారు. ఈరోజు చక్కటి తిరిగించడానికి ముందుగా మరొక్కసారి చిన్నారుల్ని వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పవిత్రం శంఖచక్రధర చిన్నాచల నిలయం వైకుంఠపురవాసం పరమ పవిత్రం శంఖచక్రధర सर्वे
రక్షాసూత్ర ధారణ స్వామివారికి విశేష ఆరాధనాపూర్వక రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని అందరం కూడా తిలకించి ధరించాము. అందరూ కూడా వెంకటాచల సంస్థానాన్ని చూసి స్వామివారి యొక్క ఆ బంగారు శిఖరాన్ని దర్శించి ఆ గోపురాన్ని దర్శించిన తర్వాత అంటారు స్వామి స్వామి ఎంతటి శోభాయమానమైనటువంటి గోపురాన్ని ధరించి భూలోకం మీద వేయించేసేవయ్యా. మేము వచ్చి నిన్ను నిత్యము ఆరాధన చేసుకోలేకపోతున్నాము, కానీ చేసుకోవాలనేటువంటి కోరిక తీరాలంటే ఏం చెయ్యాలి? వచ్చి ఆరాధన చేసుకోండి అంటే స్వామి. మనందరం తిరుమల వెళ్ళి ఏవో టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోయినంత సులభం కాదు. దేవతలందరూ కూడా స్వామివారి దర్శనం అత్యంత దుర్లభమైనటువంటిది. వారంటారు త్వత్పాదధూళి పరిత స్ఫురితోత్తమాంగ స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మధ్య మనుష్యము అనే మహిమాశ్రయంతే అంటారు స్వామి. మా దైవత్వాన్ని అంతటినీ వదిలేసుకుంటాం నీ దర్శన భాగ్యం గురించి. మధ్య మనుష్యము అనే, మేము చివరిలో మనుషులుగా పుడతారంటారేటయ్యా. దేవతలైతే అమరులు, మీకు అది ఎటువంటి స్థితిలోనే కూడా చావు అనేటువంటిది లేదు. అయినప్పటికీ కూడా మీరు మనుషులుగా పుడతాను, నేను మనుషులుగానే పుడతాము. ఎందుకు అంటే నిత్యము నీ సేవ ఆరాధన భాగ్యంతో ధరించడానికి అంటారట ఋషులందరూ కూడాను. అటువంటి గొప్పదైనటువంటిది వెంకటాద్రి సంస్థానం. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. వెంకటేశ్వర స్వామికి సమమైనటువంటి దైవము ఉండదు, ఉండబోదు అనేటువంటిది ఆర్యోక్తి. అటువంటి వెంకటేశ్వర స్వామిని స్వయంగా ఇక్కడ వేయించేపు చేసి అత్యంత అందంగా రమణీయంగా, అమ్మవారినైతే కమనీయంగా కన్నులకు విందు కల్పించేటట్టుగా అలంకరింపజేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభవేళ మనందరం ఇలాగా ముక్తసరిగా గోవింద అంటే వినపడదట. ఎందుకు అంటే ఇందాక వస్తున్నప్పుడే ముచ్చటిస్తున్నాము, గజేంద్ర మోక్షంలో ఒక ఘట్టం గుర్తొస్తుంది. 1008 సంవత్సరాలు యుద్ధం చేసి 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 మకరంతోటి మొసలుతోటి గొడవ పెట్టి 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 ఎన్నో సార్లు భగవంతుని తలిచేట గజేంద్రుడు. కలడు కలడన్నవాడు కలడో లేడో అన్నట్ట. ఉన్నావా, అసలు ఉన్నావు అంటారు. నిజంగా ఉన్నావా? ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నాను, ఎన్నాళ్ళ నుంచి నిన్ను పిలుస్తున్నాను, ఒక్కసారైనా పలకటం లేదా? నేను చేసినటువంటి పూజలు కావా, నేను చేసినటువంటి వ్రతాలు కావా, నేను భక్తి టీవీ చూడలేదా, నేను SBBC ఛానల్ పెట్టలేదా, నేను పాటలు పాడలేదా, నేను పని ఎక్కొట్టలేదా? ఇవన్నీ ఎన్ని ఉపవాసాలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని నోములు చేశాను, ఎన్నిసార్లు అత్తని తిట్టి చంపలేసుకున్నాను, ఎన్నిసార్లు అత్తను కొట్టి చంపలేసుకున్నాను, ఇవన్నీ చేయలేదా? నేనంటే నా మాట వినకుండా ఉన్నావా అని చెప్పి ఏడ్చేట గజేంద్రుడు. వినపడలేదట. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యే ప్రాణంబుల్ టావులు తప్పే శరం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం మెరుగను మన్నింపందకు దీను నిన్నని చెప్పేటప్పుడు స్వామి ఇన్నాళ్ళు నా అత్త ఉన్నారు, మా ఉన్నారు, భార్య ఉన్నారు, మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇదంతా ఉన్నది, టీవీ సీరియల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి స్వామి అని మూర్ఖపు ఆలోచన చేశాను. నీవే తప్ప ఇతప్పరం మెరుగని ఇంకేవన్నీ తెలియదు, నువ్వు ఒక్కడవే నాకు తెలుసు, వస్తావా రావా అన్నట్ట. అప్పుడు పరిగెట్టేట స్వామి. అదిగో నేను ఒక్కడే ఉన్నాను అంటాడు. వాడికి ఏ దిక్కు లేదు. ఏ దిక్కు లేనటువంటి వాడికి భగవంతుడే దిక్కమ్మా. అటువంటి దిక్కుకు మనం తిరగాలి. భగవంతుడి కోసం మనం తప్పించాలి. ఆ తప్పిస్తేనే మనం తరిస్తాం. కాబట్టి అటువంటి తపన ఎప్పుడు వస్తుంది? ఆ తపన రాగానే వాడు అందుకుంటాడు మన గురించి. సిరికించెప్పడు శంఖ చక్ర గురుములు చేదోయి సంధింపడు ఏ పరివారములు జీరడ భగవతిని మన్నింపుడు ఆకర్ణికాంతని సమ్మిల్లం చక్కడొత్తడు వివాహ ప్రోతిత సీకు చోపరి చీలాంచనం పైన వీరు గజ ప్రాణావనవత్సాహే పదపరిగెట్టవలా అన్నట్టు చెప్పలేట లక్ష్మీదేవికి. లేచిపోయి ఒక్కసారిగాను లేచిపోయి అమ్మా పద ఎక్కడికి వెళ్ళిపోతున్నావు స్వామి అడిగితే ఏమనుకుంటాడు అని భయం. ఇవిడికి అడగకుండా వెనకాల పరిగెట్టింటాడు. ఆ వెనకాల వైకుంఠం అంతా వచ్చింటే ఇన్నాళ్ళు ఒక్కటి వెళ్ళలేదేమోరా.
1000 సంవత్సరాలు యుద్ధం చేశాను, ఒక్కడు మొర వినలేదు. ఈనాడు మనకు వచ్చేసరి కదా ఒక్కసారి నీవే తప్ప ఇదంపరం పెరుగునగానే ఇంతమంది పరిగెట్టుకు వచ్చారు. ఇన్నాళ్ళు ఏమయ్యారయ్యా మీరంతాను? స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ సమకూరుతాయి. లక్ష్మీ అనుగ్రహం వస్తుంది, అందరి అనుగ్రహాలు వస్తాయి, అన్ని ఉపగ్రహ ఛానళ్ళు ఫ్రీగా వచ్చేస్తాయి. చెప్తే పక్కవాడి చెవిలో చెప్పేనా అన్నట్టుగా కాదు. ఈ దోమ వ్యవహారాలు చేయకూడదు. చెవిలోకి వచ్చి ఈ మండం కాదు. ఒక్కసారి ఎలుగెత్తి గోవిందా అంటే ఆ స్వామికి వైకుంఠంలో అల వైకుంఠపురంలో అయిపోయా. కాబట్టి ఒక్కసారి గోవింద నామస్మరణ చేస్తా. మీరందరూ కూడా గొంతెత్తి చేస్తే కళ్యాణ కార్యక్రమం ముందు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గోవిందా 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 యజ్ఞ రక్షణ గోవిందా. కళ్యాణంలో ప్రధానంగా హోమ కార్యక్రమాన్ని సమస్తమంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షిశిరోర్వాహరే సహస్రనామ్నే పురుషాయ సహస్రకోటీయకారే నమః. నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ ఎన మనవే శ్రీ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ ఎన మనవే నారాయణాయన్పో నామద బీజవ నారాయణాయన్పో నామద బీజవ నారద బీదిత ధరయొలగే శ్రీ నారద బీదిత ధరయొలగే శ్రీ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ ఎన మనవే కామిత పల్లవీవ నామ వందిరలాగే కామిత పల్లవీవ నామ వందిరలాగే ఓమనే జపత పలాగే కామిత పల్లవీవ నామ వందిరలాగే స్వామి శ్రీ పురందర విఠలరాయణ స్వామి శ్రీ పురందర విఠలరాయణ నేమతింతలిని నెన మనవే శ్రీ నేమతింతలిని నెన మనవే శ్రీ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ విసర్జయేత్ అని చెబుతారు. ఇది ఒక రాజ లక్షణముగా చెబుతుంది శాస్త్రం. ఏమిటి అంటే ఏదైనా శుభకార్యము చేయడానికి అంటే వివాహాది కార్యక్రమాల్లో కొన్ని దానాలని నిర్దేశించి చెప్పబడడం జరిగింది. వాటిలో ఒకటి గోదానం. అలా వదిలినటువంటి గాం విసర్జయేత్ దానం చేసేది ముందు వదిలేస్తారు. గోళ్ళు వదిలేస్తారు. వదిలేస్తే అవి ఎక్కడ తిన్నా ఎక్కడ జరించినా కూడా అక్కడంతా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ గోదానాన్ని కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా చేస్తారు. ఇప్పుడు ఆవు ఎక్కడుందండి అంటారు. ఆ దర్భని ఒక పోక చెక్కని పట్టుకుంటారు. ఇది శాస్త్రంగా చూపెట్టి దాని మీదకి ఆవును ఆవహింపజేసి ఒక గోవును ఆవహింపజేసి దాన్ని వదులుతారు.
కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చూడటం తెలుసుకోవడము ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని స్వామివారి పక్షాన అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు. చూసి తరిస్తాం. భక్తులందరూ కూడా గాం దదామి అని చెప్పి ఒకసారి స్మరణ చేసుకోండి. మంగళాష్టకాలు స్వామివారి యొక్క సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించడానికి అర్చక స్వాములు ఉపక్రమిస్తారు. ముగ్గురికి కూడా శుభాన్ని చేకూర్చండి అని చెప్పేవే మంగళాష్టకాలు. కాబట్టి అటువంటి మంగళాష్టకాలను అర్చక స్వాములు ప్రస్తావన చేసి సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్వంగా తెరని అడ్డు పెడతారు. అటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. మంగళాష్టకాలు లోకేశ శృతి చోర సోమకహరో మత్స్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీయాదయాదోరివ వాయుర్భుయ్యగారాజముఖదేవా చ దిక్పాలక శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ జ్ఞాన సావధాన. క్షీరాన్నం ప్రతిపాదయచ్చతి గతం దిశ్యావధోభ్య స్వయం కృత్వాత్మానమవాతలక్షితతలే యోసౌ చ తద్దాహరి స్వశ్రీమాన్ దద్యాత్ సదా మంగళం. సావధాన శుభలగ్నే